చేసుకోవచ్చు. బట్ అవి మనం యూజ్ చేసుకోవాలంటే పెయిడే తీసుకోవాలి. ఫ్రీ ఆప్షన్ మనకుండదు. ఇన్ కేస్ ఫ్రీ ఆప్షన్ ఎవరైనా ప్రొవైడ్ చేసినా కూడా విత్ వాటర్ మార్క్‌తో ఇస్తారనమాట. వాటర్ మార్క్ అంటే వాళ్ళ కంపెనీ లోగో ఇస్తారు. అది మనము అఫీషియల్‌గా యూజ్ చేసుకోలేము. ఈ క్యాన్వా అయితే మనము ఫ్రీ ఆఫ్ లోగో అండ్ లైక్ వాటర్ మార్క్ ఏమి ఆప్షన్ లేకుండా మనం ఫ్రీగా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. ఎక్కువగా మనం దీని మీదే డిపెండ్ అవుతాము. ఈ పీపీటీస్ క్రియేట్ చేసుకోవడానికి. మనము ఈ పీపీటీని క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక టాపిక్ తీసుకొని, ఆ టాపిక్‌కి ఆహ్, రిలేటెడ్‌గా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మనకి ప్లస్ సింబల్ వేసి ఇక్కడ నేను నా పీపీటీ సెలెక్ట్ చేసుకున్నాను కదా ప్రజెంటేషన్‌ది. ఇక్కడ మనం ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన పీపీటీ క్రియేట్ చేద్దాం. ఏ టాపిక్ అయినా తీసుకోవచ్చు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ విత్ ఏఐ టూల్స్ టు గెట్ జాబ్ ఈజీలీ అని జస్ట్ ఒక టాపిక్ తీసుకున్నాం. ఇక్కడ క్రియేట్ మనం సింపుల్ ప్రాంప్టే ఇక్కడేమి ఇంకా మనకి ఇలా కావాలి, అలా కావాలి అన్నీ అంటే మనం ఇవ్వచ్చు. లైక్ ఇలాంటి సబ్ హెడ్డింగ్స్ కావాలి, ఈ ఫార్మాట్‌లో కంటెంట్ కావాలి. ఇవన్నీ కూడా మనం ఎవరిదన్నా ఒక పీపీటీ చూసి ఆ ఫార్మాట్‌లో కావాలంటే అలా ఇవ్వచ్చు. లేకపోతే మనకు ఒక ఓన్ ఐడియా ఉంటే అవి కూడా ఇవ్వచ్చు. బట్ మనం ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ బేసిక్ ఒక టెంప్లేట్ కంటెంట్ క్రియేట్ చేస్తాం. లైక్ పీపీటీ కంటెంట్ అబౌట్ ఈ కీవర్డ్ ఇచ్చామన్నమాట. ఇస్తే ఇది స్లైడ్ బై స్లైడ్ మొత్తం కంటెంట్ అనేది ప్రాపర్‌గా ఇచ్చేస్తది. ఇక్కడ ఉంది చూడు ఫస్ట్ స్లైడ్ ఏం రాయాలి, సెకండ్ స్లైడ్‌లో ఏం రాయాలి, థర్డ్ ఇట్లా మనకొక 10 స్లైడ్స్ వరకు ఇస్తది. ఇక్కడ మన ఫోన్ నెంబరు, మన ఇన్‌స్టిట్యూట్ నేము ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ యాడ్ చేసేసి ఇక్కడ ఉన్న కంటెంట్‌ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం. మనం ఇమేజ్ చేసాం కదా! సేమ్ అదే. ఇక్కడ ఇంక కొత్తగా ఏం చేయము. నెక్స్ట్ ఇక్కడ టెంప్లేట్స్‌లోకెళ్ళిస్తే పీపీటీ టెంప్లేట్స్ వస్తున్నాయన్నమాట. ఇది కంపెనీ ప్రొఫైల్‌కి టెంప్లేట్స్ ఇవన్నీ ఇట్లా బ్రాండ్ గైడ్‌లైన్స్ టెంప్లేట్స్, డిజిటల్ మార్కెటింగ్ టెంప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం జస్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ టెంప్లేట్ ఒకటి తీసుకుందాం. ఇక్కడొచ్చేసి మనకి డిఫరెంట్ ఇయున్నాయి. ఇదొచ్చేసి ఏంటంటే లైక్ స్వాట్ అనాలిసిస్ ఇవన్నీ మనం చేసాం కదా! దానికి సంబంధించున్నాయి. లేదంటే ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇచ్చామనుకో, ట్రైనింగ్ రిలేటెడ్ టెంప్లేట్స్ వస్తాయి ఈజీగా. ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది సింపుల్‌గా ఉంది. ఇక్కడ మొత్తం ఉన్న టెంప్లెట్స్ అన్నీ యాడ్ అయినాయి. ట్రైనింగ్ రిలేటెడ్‌గా ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఈ టెంప్లెట్‌ని ఎడిట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఇది మనకు అవసరం లేదు. ఇది డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్
ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ విత్ ఏఐ టూల్స్. ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఇక్కడ మనకి దీనికి కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకుందాం అంటే టెక్స్ట్ వరకు ఒక కలర్ డిజిటల్ మార్కెటింగ్ అండి, జస్ట్ లిటిల్ ఎల్లో బాగానే కనిపిస్తుంది విత్ ఏఐ టూల్స్. ఈ ఏఐ టూల్స్కి మళ్ళీ ఇంకొక కలర్ ఏదన్నా యూజ్ చేద్దామంటే కలర్ మనకి ప్రాపర్గా కనిపించట్లేదు. ఇట్లా మనము డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా విత్ టెక్స్ట్ ఫార్మాట్ ఒకటి తీసుకొని విత్ ఏఐ టూల్స్ అని ఇచ్చి ఇక్కడ దీన్ని ఇంకొక స్టైల్లోకి మార్చుకోవచ్చు. ఇట్లా ఏఐ టూల్స్ అట్లా ఒక ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. దీనికి కూడా కలర్ మార్చుకుందాం, ఏఐ టూల్స్. లైక్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న కంటెంట్ లర్న్ హై డిమాండెడ్ స్కిల్స్ గెట్ జాబ్ ఈజీలీ. సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇవేం మన వీడియో ఇదేం కాదు కదా, ఇది జస్ట్ డిలీట్ చేసేసి ఇక్కడ మనం లోగో యాడ్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ మనం లోగో అప్లోడ్ చేసుకుంటాం కంప్యూటర్లో నుంచి. ఇక్కడ మనకి ఇక్కడ కనిపించట్లేదు కదా, బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేద్దామంటే మనం ఏదన్నా ఒక షేప్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, షేప్స్ యాడ్ అవుతాయి. ఈ ఎలిమెంట్స్లో మనకు కావాల్సిన షేప్స్ ఉంటాయి. ఈ షేప్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ పొజిషన్ జస్ట్ బ్యాక్వర్డ్ మన లోగో అనేది వచ్చిందన్నమాట. ఓకే, మనకి ఈ కలర్ ఓకే అంటే ఈ కలర్ ఉంచవచ్చు, లేదంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి వైట్ కలర్ యాడ్ చేసాం అనుకోండి, మనకి లైక్ ఇట్లా కనిపిస్తుంది అనమాట ఈ లోగో. ఇట్లా యాడ్ చేసుకున్నాక ఇక్కడ సెకండ్ స్లైడ్, సెకండ్ స్లైడ్లో డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇవి కాపీ చేసి జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేసుకోవడం. ఇక్కడ కావాలంటే మన వెబ్సైట్ మన ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నాకు ఇక్కడ కంటెంట్ అనేది యాడ్ చేసాను. ఇక్కడ మన ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇది మొత్తం అన్నిటికీ కాపీ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మనకి కావాలంటే ఈ లోగో అన్ని స్లైడ్స్కి చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది సింపుల్ ఫార్మాట్ అనమాట, ఈజీగా అయిపోతుంది ఈ ఆప్షను. ఇట్లా మీరు అన్నీ ఎడిట్ చేసుకోండి, మనకు కావాల్సినవి ఉంచుకొని అవసరం లేని రిమూవ్ చేసేసుకొని
నెక్స్ట్ థర్డ్ స్లైడ్ వై డిజిటల్ మార్కెటింగ్. ఇదంతా ఇట్లా జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే అంటిల్ మనకి 11 స్లైడ్స్ 12 స్లైడ్స్ ఉన్నాయి. 12 స్లైడ్స్ వరకు ఇట్లా కంటిన్యూ చేసుకుంటే వెళ్తాం. బట్ ఇక్కడ వచ్చేసి మనకి 11 స్లైడ్సే ఉన్నాయి. 12th స్లైడ్ లేదు. ఇప్పుడు మనకి 13 స్లైడ్స్ రావాలి. 12 స్లైడ్స్ వరకు ఉంది. లేకపోతే ఇది 12th స్లైడ్ మనకి ఇక్కడ థ్యాంక్ యూ దగ్గర ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మనకి ఇంకో స్లైడ్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి డూప్లికేట్ పేజ్ అంటే అది ఇంకొకటి వచ్చేస్తుంది అనమాట, ఇంకొకటి యాడ్ అవుతుంది. లేదు ఇక్కడ క్లిక్ చేసి ఆ డిలీట్ పేజ్ అంటే పేజ్ డిలీట్ అయిపోద్ది అనమాట. మనకి ఏ పేజీ కావాలో ఆ పేజీ. ఇది మన టీం గురించి అడిగాడు. ఒకవేళ మనకి ఇది అవసరం లేదంటే ఈ మొత్తం రిమూవ్ చేసేసి ఈ స్లైడ్ మొత్తం, ఈ స్లైడ్ని మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని సేమ్ దానిలాగే ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం కంప్లీట్గా జస్ట్ అంతా కాపీ పేస్ట్ చేసుకోవటమే కంటెంట్. కొత్తగా మీరు డిజైన్ చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ డిజైన్ చేశారు కదా, ఈ ఇమేజ్ మనకు నచ్చలేదు అనుకోండి, ఈ ఇమేజ్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి వై డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. టెక్స్ట్ ఎలిమెంట్స్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. దీనికి రిలేటెడ్ ఏమన్నా ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. జస్ట్ దీన్ని డ్రాగ్, ఇక్కడ డ్రాప్. మళ్ళీ ఇది కాకుండా, ఈ ఫొటోస్ కాకుండా మీరు ఇంకేమన్నా గ్రాఫిక్స్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ గ్రాఫిక్స్ ఉంది కదా, గ్రాఫిక్స్ అంటే ఇవి తీసుకొని ఇవి ఏమన్నా యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ ఇది ఇది వద్దనుకొని మనం ఇది ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలనుకోండి, ఇది ఏంటి, ఇది ఈ గ్రాఫిక్స్ని యాడ్ చేసామంటే నీట్గా ఉంటుంది చూడడానికి. ఇంకా నెక్స్ట్ ఇట్లా ఒక ఇమేజ్ పెట్టేసి ఇమేజ్ సైజ్ తగ్గించుకొని ఇట్లా మనం ఏదన్నా మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పేజీలో నెక్స్ట్ పేజీకి సంబంధించి నెక్స్ట్ కంటెంట్కి సంబంధించిన ఇమేజ్ తీసుకోవటం, లేదా ఇక్కడ ఉండే ఈ గ్రాఫిక్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఈ రెండు ఆప్షన్స్లో మీరు ఏదైనా చేయొచ్చు. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ పేజ్ దగ్గర మీరు కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్ చేసే ప్రాసెస్. ఇక్కడ డౌన్లోడ్, ఇక్కడ వచ్చేసి 1 to 11 పేజెస్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పిఎన్జీ ఫార్మాట్లో ఉంది. ఇది చూసుకోవాలి. మీరు పిఎన్జీ ఫార్మాట్లో కనుక డౌన్లోడ్ చేస్తే ఇది ఇమేజ్లోకి కన్వర్ట్ అవుతుంది తప్ప మనకి పీపీటీగా రాదు. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ డాక్యుమెంట్ అనేది పీపీటీఎక్స్ పవర్ పాయింట్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది MP4 సెలెక్ట్ చేసుకుంటే వీడియోగా కన్వర్ట్ అవుతుంది. పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటే పీడిఎఫ్లోకి మారిపోతుంది. ఇది పీడిఎఫ్ ప్రింట్ చేసుకోవడానికి పీడిఎఫ్ స్టాండర్డ్ ఫార్మాట్లోకి మారుతుంది, లేదంటే పీపీటీలోకి మారుతుంది. మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి ఫస్ట్ పీపీటీ ఫార్మాట్లోకి. లైక్ ఇక్కడ ఇంకా డౌన్లోడ్, ఇక్కడ డౌన్లోడ్ అయితే మనకి ఈ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. పవర్ పాయింట్ ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ పీపీటీ ఫార్మాట్లో డౌన్లోడ్ ఈ డిజైన్ అంతా కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి మనం కొత్తగా ఇక్కడ ఏం చేయక్కర్లేదు. ఈ పీపీటీ ఫార్మాట్ని మనము పీపీటీ సబ్మిషన్ సైట్స్లో సబ్మిట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఈ పీపీటీ అయిపోయిన తర్వాత ఇక్కడ ChatGPT ఉంది కదా, మనకి కంటెంట్ మొత్తం ఇచ్చింది. బట్ ఇక్కడి నుంచి కూడా మనము పీపీటీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి మనకి
నార్మల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వస్తది. ఐ ఆర్ రెడీ టు డౌన్లోడ్ ఏ పీపీటీ ఫైల్ అని ఉంది కదా. ఎస్. ఇట్లా 15 ప్రొఫెషనల్ సైట్స్ అని ఉంది. ఈ కాపీ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పీపీటీ ఫార్మాట్ రెడీ అయిపోతుంది. మనకి ఈ ఆప్షన్ కూడా రీసెంట్గానే వచ్చింది దీంట్లోకి. చాట్ జీపీటీలో అంతకుముందు ఈ పీపీటీలో కన్వర్షన్స్ ఇవి వచ్చాయి కదా ప్రాపర్గా. ఇక్కడ ఇంకా మనకు ఆప్షన్ ఇచ్చాడు కదా, ఇక్కడ డౌన్లోడ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏఐ ట్రైనింగ్ది డైరెక్ట్గా పీపీటీ డౌన్లోడ్ అయింది. ఈ ఫార్మాట్లో వస్తుంది అనమాట మనకి. ఈ ఫార్మాట్లో వచ్చింది, మనం సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు దీన్ని ఇంకా మనము నీట్గా డిజైన్ చేసుకోవాలి అంటే దీంట్లో కూడా ఇక్కడ మనకి స్లైడ్స్కి డిజైన్స్ ఉంటాయి. ఇవంతా కూడా ఒక ఫార్మాట్లో చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని ఎవరు పెద్దగా యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఒక షేప్ ఉందనుకోండి, ఈ షేప్కి కలర్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ ఫిల్ షేప్ అండ్ షేప్ అవుట్లైన్. అవుట్లైన్ ఏ కలర్ ఏది ఎట్లా ఉండాలి, లైక్ ఈ ఇట్లా అవుట్లైన్ అనమాట. నెక్స్ట్ ఈ షేప్కి ఎఫెక్ట్స్ ఎలా రావాలి, స్లైడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే దీనికి ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, రిఫ్లెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా కిందకి రిఫ్లెక్షన్ లాగా ఇట్లా వస్తుంది. ప్రతి స్లైడ్కి మనం ఎఫెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. 3D ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా మొత్తం మనము కావాల్సినట్టు దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇది చాలా టైం పడుతుంది. కాకపోతే ఇది స్టార్టింగ్లో చేసేవాళ్ళం. ఇప్పుడు దీన్ని అంతగా ఎఫెక్టివ్గా చేసి దీన్ని యానిమేషన్ చేసి ఇవన్నీ చేసే బదులు మనకి టైం చాలా సేవ్ అవుతుంది క్యాన్వా యూస్ చేసుకుంటే. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం, ఆల్రెడీ డిజైన్ అంతా అక్కడ ఉంటుంది, కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయి. మళ్ళీ దీంట్లో చార్ట్స్ లైక్ అంటే గ్రాఫ్స్, చార్ట్స్ అవన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఈ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇగో ఈ ఫార్మాట్‌లో మనకు ఏ ఫార్మాట్‌లో కావాలో ఆ ఫార్మాట్‌లో ఇయన్నీ సెలెక్ట్ చేసుకోవడం. డిజైన్ ఎలా కావాలో ప్లెయిన్‌గా కాకుండా ఈ కలర్ ఫార్మాట్‌లో ఏ కలర్ ఫార్మాట్ కావాలి, ఫాంట్, లైక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసేసరికి మనకు చాలా టైం దొరుకుతుంది. మనకి యానిమేషన్ ఫార్మాట్‌లో అంటే ఏ ఫార్మాట్‌లో యానిమేషన్ కావాలి, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడం వన్ బై వన్ మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఇది మనకు అవసరం లేదు, జస్ట్ ఊరికే చూపిస్తున్నాను దీన్ని. ఇది వచ్చేసి నార్మల్. ఇట్లా ఈ ఫార్మాట్ ఒకటి యాడ్ చేసుకున్నాం. లైక్ దీన్ని సేవ్ చేస్తే మనకి సేవ్ అయింది. తర్వాత స్లైడ్ షో చూపిస్తే స్లైడ్ షో వస్తుంది. టైమింగ్స్ పెట్టుకొని మన సెటప్ స్లైడ్ షో ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఫార్మాట్లో ఇక్కడ మనం వ్యూ చూసుకోవచ్చు. బట్ ఇవి మనకు అంత మ్యాండేటరీ ఏం కాదు ఇది. కాకపోతే మనకి బేసిక్ వర్షన్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని దీన్ని కూడా మనం పీపీటీ సబ్మిషన్ సైట్స్కి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎఫెక్టివ్గా కొంచెము నీట్గా ఉంటే బాగా చూడడానికి అట్రాక్టివ్గా ఉంటే ఎక్కువ పీపుల్స్ అట్రాక్ట్ అవుతారని అలా డిజైన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ఏఐ టూల్ ఉంది, డైరెక్ట్గా ఆ ఏఐ టూల్లోనే జనరేట్ చేస్తాం.
ఇది వచ్చేసి ప్రజెంటేషన్ ఏఐ. ఇంకా డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి కానీ ఆ డిఫరెంట్ సైట్స్ కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అవి సెటప్ చేసుకోవాలి. దీన్ని లాగిన్ చేద్దాం. బట్ ఇది మనకి లిమిట్ అయిపోయినట్టుంది. వస్తుందో రాదో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ షేర్ అవుట్లైన్, ఆ షేర్ ఫైల్ లింక్, స్టార్ట్ విత్ ప్రాంప్ట్. అంటే మన దగ్గర ప్రాంప్ట్ ఉంటే ఆ ప్రాంప్ట్తో స్టార్ట్ చేయొచ్చు, లేదా ఊరికే అవుట్లైన్ ఇస్తే అదే ప్రాంప్ట్ రాసుకొని ఇచ్చేస్తుంది. మనకి ఏదైనా ఒక లింక్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రజెంటేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఊరిక ఆ ప్రాంప్ట్ ఉంది, ప్లస్ జస్ట్ నార్మల్గా ఈ అవుట్లైన్ ఇద్దాము. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎలాబరేట్గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ జస్ట్ ఇదే మనం జస్ట్ బేసిక్ లైన్ ఇచ్చాము, దీంట్లో బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేయాలి, లేక సైడ్ హెడ్డింగ్స్ ఇలా ఇవ్వాలి, మొత్తం ప్రాంప్ట్ నీట్గా రాస్తే దాన్ని బేస్ చేసుకొని జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనము ఏ మోడల్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము సెర్చ్ చేసుకుందాం. దానికి తగ్గట్టుగా ఇక్కడ టెంప్లెట్స్ చూపిస్తుంది. ఇన్స్టిట్యూట్స్.com అని వచ్చింది. ఈ ఫార్మాట్లో మనకి డిజైన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం నచ్చినట్టు చేసుకోవడానికి ఇక్కడ కష్టము. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మ్యాక్సిమం యూజ్ చేసుకోవడమే. ఇది ఒక ఫార్మాట్లో ఇట్లా వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకొని లేకపోతే ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్లో వస్తుంది, బట్ ఇదే కొంచెం బెటర్గా ఉంది. అండ్ కంటిన్యూ.
ఇది వచ్చేసి అప్గ్రేడ్ చేయమంటుంది. పాయింట్స్ అయిపోయినాయి ఎట్లుంది రావట్లేదు. బట్ జనరేట్ చేయగానే మనకి ఈ ఫార్మాట్లో వచ్చేస్తుంది అసలు. మీ జీమెయిల్తో అయితే మీకు వస్తుంది, డైరెక్ట్గా అదే జనరేట్ చేసేస్తుంది. ఇట్లా జనరేట్ అయ్యి వచ్చేస్తుంది. మనం డైరెక్ట్‌గా జనరేట్ అనగానే మనకి అక్కడ పాయింట్స్ చూపించింది. మీకైతే లిమిట్ ఉంటది. అక్కడ వరకు మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు డిస్‌ప్లే అవుతదనమాట. ఈ ఫార్మాట్‌లో మనకొస్తది. ఆహ్, ఈ డిజైన్స్ ఇవన్నీ వస్తుంది. కంటెంట్ కూడా ఇదే వస్తుంది. ఇక్కడ మీరేంటంటే కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. నచ్చిన పాయింట్స్ రిమూవ్ చేసుకోవచ్చు. కొత్త పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన పేరు కూడా యాడ్ చేసింది. ఈ పేరు కావాలంటే ఉంచొచ్చు. లేదు అంటే మనం మన పేరు యాడ్ చేసుకోవచ్చనమాట. శ్రీష డిజిటల్ అనేసి. ఇట్లా నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ మనకి ఇమేజెస్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని రీప్లేస్. మనము వేరే ఇమేజెస్ ఏదైతే దేనితోన్నా రీప్లేస్ చేయొచ్చు. లేదు అంటే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మన దగ్గర డెస్క్‌టాప్ మీద ఏదన్నా ఇమేజ్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఇమేజ్ అప్లోడ్ చేసామనుకోండి, ఇది అప్లోడ్ అవుతుంది ఇక్కడ. జస్ట్ ఇట్లా అప్లోడ్ అయిపోతుందనమాట. ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు, కంటెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజు, టైటిల్, హెడ్డింగు, బాడీ, క్యాప్షన్స్, సైజు, కలరు, అలైన్‌మెంట్ మొత్తం మన ఇమేజ్‌లో ఏదైతే చేసామో అవన్నీ ఇక్కడ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సేమ్ అలానే చేసిన తర్వాత దీన్ని మనం ఆహ్, డౌన్‌లోడ్ చేసుకుంటాం. లైక్ పవర్ పాయింట్ ఫార్మాట్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుంటాం. బట్ దీంట్లో అయితే డౌన్‌లోడ్ అవ్వదు. మనకి పాయింట్స్ అయితే అయిపోయినాయి. ఈ ఈ ఈమెయిల్‌తో మళ్ళీ వేరే ఈమెయిల్‌తో లాగిన్ అయితే మళ్ళీ మనకు ఒక 4-5 పీపీటీస్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటది. ఇక్కడ మనం ఏం చేయము. జస్ట్ కాకపోతే ఇక్కడ ఇచ్చిన కంటెంట్ కరెక్టా? కాదా? ప్రాపర్‌గా ఉందా? లేదా? అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు డైరెక్ట్‌గా ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్‌ది స్టార్ట్ విత్ ప్రాంప్ట్ అని మనం చాట్ జీపీటీలో తీసిన ఈ ప్రాంప్ట్ మొత్తం ఇస్తే దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తది. ఈ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకుంటే జనరేట్ చేస్తే వస్తుందనమాట. ఒక 5 ఫ్రీ వస్తున్నాయి అంతే. నెక్స్ట్ ఇది ఇంకొక సైట్ ఉంది. ఇక్కడ మనకి ఏ ఫార్మాట్‌లో కావాలో టైటిల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అవుట్‌లైన్ ఎలా ఉంది. బట్ ఇవి ఒక్కొక్కసారి మనకి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వరు. మార్చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇస్తుంటారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క స్లైడ్ జనరేట్ అవుతూ వస్తుంది. మొత్తం 8 స్లైడ్స్ వస్తున్నాయి. మనం డిజైన్ చేయక్కర్లేదు, కంటెంట్ రాయక్కర్లేదు. ఇమేజెస్ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగా పీపీటీ అయితే వచ్చేసింది. లాస్ట్కి కన్క్లూజన్, కీ ఇన్సైట్స్ ఆఫ్ ద యాక్షనబుల్ నెక్స్ట్ స్టెప్, ఇదంతా కూడా కంప్లీట్గా ఆ కీవర్డ్కి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇది మనకు నచ్చితే ఇట్స్ ఓకే, నచ్చకపోతే మనం కంప్లీట్ ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు దీనికి కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చాడు డౌన్లోడ్. బట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలంటే ₹98 మనం పే చేయాలి, ఇన్క్లూడ్ జిఎస్టీ అని. ఏ సైట్ కూడా ఏఐ టూల్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. మనం ఏదన్నా కావాలి అంటే పెయిడ్ టూల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. డౌన్లోడ్కి అయితే కుదరదు. లైక్ ఏఐ టూల్స్ తోటి విత్ పీపీటీ చేయడం మనకు వచ్చు అనే ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఈ టూల్స్ సరిపోతాయి. లైక్ ఇక మనము ఈ మైక్రోసాఫ్ట్ యూజ్ చేయకుండా, క్యాన్వా యూజ్ చేయకుండా ఇది ఇంకా సింప్లిఫైడ్ ప్రాసెస్. బట్ ఆఫ్టర్ క్రియేటింగ్ మనము యూజ్ చేసుకోవాలంటే మాత్రం మ్యాక్సిమం సైట్స్
పెయిడే ఉంటాయి. ఒకవేళ ఫ్రీ ఇచ్చారు అంటే 1 ఆర్ 2 పీపీటీస్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫ్రీ ఇచ్చారనుకోండి, ఆటికి వాటర్ మార్క్ అనేది వస్తది. ఆ వాటర్ మార్క్‌ది మనం మన బిజినెస్‌కి వాడుకోలేము. వాళ్ళ వాటర్ మార్క్ తీసుకొచ్చి మన బిజినెస్ దాంట్లో పెట్టలేమనమాట. ఇట్లా ఈ 3 వేస్‌లో మీరు జనరేట్ చేసుకోవచ్చు. మనకు ప్రాపర్‌గా మంచిగా నీట్‌గా రావాలంటే క్యాన్వానే ప్రిఫర్ చేయండి ప్రస్తుతానికి. పెయిడ్ టూల్స్ లేవు కాబట్టి. ఓకేనండి. ఓకే మేడం. యాహ్! మరి ప్రాక్టీస్ చేయమంటారా మేడం? ఏదండి? ఇప్పుడు మరి ఇది ప్రెజెంటేషన్ ఇది చేయండి. చేయండి. పీపీటీ ఏఐ టూల్స్ కూడా పీపీటీ ఓపెన్ చేసి అందులో కూడా చేయండి. ఎందుకంటే మీకు రేపు ఏదైనా వర్క్ చేసేటప్పుడు వాళ్ళు పెయిడ్ టూల్ ఇచ్చారంటే అక్కడ చేయడానికి కూడా రావాలి కదా! కాకపోతే మనకు డౌన్‌లోడ్ ఆప్షన్ రాదు గానీ ఎడిట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి రాదు. ఫస్ట్ కంటెంట్ తీసుకోండి. ఏదో ఒక మంచి టైటిల్ తీసుకోండి. దాని నుంచి కంటెంట్ జనరేట్ చేసి, ఆ జనరేట్ చేసిన కంటెంట్‌ని పీపీటీలో క్యాన్వాలో పెట్టింది డౌన్‌లోడ్ చేసి నాకు పెట్టండి గ్రూప్‌లో. నెక్స్ట్ ఈ ఏఐ టూల్స్ 2 చూపించాను కదా! ఇవి 2 మీరు మీ ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. అందులో కంటెంట్ ఇస్తే ఎలా జనరేట్ అవుతుంది? జస్ట్ ఓన్లీ అవుట్‌లైన్ ఇస్తే ఎలా జనరేట్ అవుతుంది? ప్రాంప్ట్ ఇస్తే ఎలా జనరేట్ అవుతుంది? ఇట్లా మనం డిఫరెంట్ ఫార్మాట్స్‌లో చెక్ చేసుకుంటే మనకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. నెక్స్ట్ ఏఐ టూల్స్ ఇచ్చి దాని మీద వర్క్ చేయమన్నా, మీకు ఏఐ టూల్స్ మీద వర్క్ చేయడానికి వస్తుంది అని ఒక క్వెషన్ వచ్చినా, మీకు కాన్ఫిడెన్స్ ఉంటది చేయగలము అని. ఓకేనా? ఓకే మేడం. హ్మ్. ఈ క్యాన్వాది మాత్రం చేసి మన గ్రూప్‌లో పెట్టేసేయండి. రేపు పీపీటీ సబ్మిషన్ సైట్స్‌లో ఎలా సబ్మిట్ చేయాలో చూపిస్తాను. మీరు పంపుతారా మేడం అది టైటిల్ లేక మేము సెర్చ్ చేద్దాం? పర్లేదు తీసుకోండి ఏం కాదు. ప్రాక్టీస్ చేయండి తీసుకోవడం కూడా ఏదో టాపిక్. మనం వెబ్‌సైట్‌లోకి ఎళ్ళేసి చూడండి. ఏదో ఒక కీవర్డ్ కనిపిస్తది కదా! దాని మీద తీసుకొని చేసేయండి. ఓకే మేడం. బ్లాగ్స్‌లో గానీ, టైటిల్స్‌లో ఉంటాయి గదా! అవును మేడం. ఒక కీవర్డ్ పిక్ చేసుకోండి ప్రాబ్లమ్ లేదు. నేను పెడతాను కానీ, మామూలుగా మీరు ట్రై చేయండి తీసుకోవడానికి. ఓకే మేడం. షూర్. నేర్చుకోండి కొంచెం అట్లయితే ఏ కీవర్డ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని. జస్ట్ సింపుల్ ప్రాంప్టే ఇవ్వండి. క్రియేట్ పీపీటీ కంటెంట్ అని. దాని గురించి సైడ్ ఎడిటింగ్స్ ఎలా ఉండాలి? దాంట్లో వచ్చే కంటెంట్ ఎలా ఉండాలి? గ్రాఫ్స్ రిలేటెడ్ ఉండాలా? లేకపోతే బుల్లెట్ పాయింట్స్ ఉండాలా? డ పై చార్ట్స్ ఉండాలా? ఇట్లాంటివి ఏం పెట్టకండి. జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ తీసుకోండి చాలు. ఫస్ట్ ఓకే. ప్రాక్టీస్ కోసం. మీకు కొంచెము ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఓకే. మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేయొచ్చు దాంట్లో. ఓకే మేడం. యాహ్! ఓకే అండి. లైక్ క్వెషన్స్ అడుగునా? అడగండి మేడం. వాట్ ఈస్ ద వెబ్‌సైట్? శ్రీదేవి గారు. వెబ్‌సైట్. A website is optimizing individual web pages like a search engine result page. కాదండి. వాట్ ఈస్ వెబ్‌సైట్? వెబ్‌సైట్ అంటే ఏంటి? It the keyword searching. కాదండి. వెబ్‌సైట్ అంటే మన బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో రిప్రజెంట్ చేస్తారు. టు రిప్రజెంట్ అవర్ బిజినెస్ ఇన్ ఆన్‌లైన్ బై యూజింగ్ ద వెబ్‌సైట్. Sorry madam, again. Raju? టు రిప్రజెంట్ అవర్ బిజినెస్ ఇన్ ఆన్‌లైన్ బై యూజింగ్ ద వెబ్‌సైట్. అంటే మన బిజినెస్‌ని రిప్రజెంట్ చేస్తది వెబ్‌సైట్. Okay. ఆన్‌లైన్‌లో మనకి ఆఫ్‌లైన్‌లో షాపులు అట్లా ఉంటాయి గదా! ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ రిప్రజెంట్ చేస్తది. మన బిజినెస్ ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ మన బిజినెస్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేది వెబ్‌సైట్.
ఈ వెబ్‌సైట్‌లో గూడా మనకి 2 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ వెబ్‌సైట్ అండ్ రెండోది డైనమిక్ వెబ్‌సైట్. ప్రెజెంట్ మనం యూజ్ చేసే సైట్స్ అన్నీ గూడా డైనమిక్ వెబ్‌సైట్స్. ఓకే. యాహ్! అండ్ హౌ టు ఫైండ్ గుడ్ కీవర్డ్స్. గుడ్ కీవర్డ్స్. Good keywords. What's the high? It's యాహ్! keywords which one? హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ Yeah. High search volume and low competition. కీవర్డ్స్. Like యాహ్! నెక్స్ట్ హౌ మెనీ Microsoft టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓస్ ఇన్ వైట్ హ్యాట్ ఎస్‌సిఓ? SEOs are three types, madam. One is on-page SEO, and off-page SEO, and technical SEO. యాహ్! And white white page is based on page, man. దాంట్లో వైట్ హ్యాట్‌లో మొత్తం వస్తాయండి ఇవన్నీ. ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, టెక్నికల్, Yes, లీగల్ madam. అన్నీ దాంట్లో వస్తాయి. బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ అనేది కోర్ ఎస్‌సిఓలో వచ్చే 3 పార్ట్స్. బట్ బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ మనం యూజ్ చేయము. ఓన్లీ యూజ్ చేసేది వైట్ హ్యాట్ ఎస్‌సిఓ. దాంట్లో రిమైనింగ్ ఇప్పుడు మనం చేసే ప్రతి టాపిక్ వైట్ హ్యాట్‌కి సంబంధించింది. White బ్లాక్ hat హ్యాట్ కానీ, గ్రే SEO. హ్యాట్ కానీ ఉంటుంది. ఆహ్, హౌ మచ్ కీవర్డ్ డెన్సిటీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ ఆర్టికల్? Keyword density is 1 to 2%. యాహ్! How you do the off-page activities? Of page activities, madam. Um, of page it's outside of the web page. What is the question, madam? Again, అదే off page. ఆఫ్-పేజ్ యాక్టివిటీస్ చెప్పండి. అంటే మీరు ఏమేమి చేస్తారో అవి చెప్పేసేయండి చాలు. అంటే Yeah, yeah. This is the డైరెక్టరీస్ చేస్తున్నారు కదా. directories and social book submission and classified like that. And article submission. మారుతి గారు చెప్పండి మేడం. శ్రీదేవి గారు ఇంకొంచెం ప్రిపేర్ అవ్వండి మీరు టాపిక్స్ అవి. అండ్ మారుతి గారు Okay, madam. మీకు ఓకే కదండి, కంటిన్యూ చేయనా? చెప్పండి మేడం. Yeah. What is on-page SEO? Working within the website is on page SEO, and it mainly focuses on website optimization and content quality and keyboard optimization, keyword optimization, Yeah. and images, videos. Yeah. All this comes under on-page SEO. Okay. And how you optimize the image? We need to for image for loading for increasing the web loading speed of the page. We need to compress the image, but the quality should not be compromised, and we need to use all text image all text. Yeah. Yeah, okay, good. Just a minute, ఒక్క నిమిషం.
హలో. ఉన్నామండి. యాహ్! ఓకే అండి. రండి పైకి. ఎవరు? లేదు, ఆర్డర్ వచ్చింది కొరియర్. పుల్లటి రెడ్డియా? పుల్లరెడ్డిలో పో. పుల్లరెడ్డి. పుల్లటి రెడ్డి, పుల్లటి రెడ్డి, పుల్లటి రెడ్డి, పుల్లటి రెడ్డి. యాహ్! అండి. Hi. యాహ్! లైక్ వాట్ ఈస్ ఎ కెనానికలైజేషన్? To avoid duplicate pages, యాహ్! డూప్లికేట్ కంటెంట్. content. యాహ్! అండ్ హౌ యూ వర్క్ ఆన్ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్? We can work. మేడం మీకు 3 టైప్స్ చెప్పారు. అవి అడుగుతున్నారా? లేకపోతే ఈ డైరెక్టరీ సైట్ అవే అండి. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌లో ఎలా వర్క్ చేస్తారు? we can do with many types of there are many types of off-page activities like directory submission sites and directory submission types and social bookmarking types 1 and minute మేడం. class. సారీ. ఏంటిది? ఓపెన్ చేయనా? చెయ్యి. యాహ్! కంటిన్యూ చేయండి. సారీ. అదే కంటిన్యూ చేయండి. క్లాసిఫైడ్స్ Classified bookmarkings and సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్స్, క్లాసిఫైడ్స్. మీరు ఒక 3 టైప్స్ చెప్పారు మేడం. అవి ఇందులోకి రావా అండి? అంటే లైక్ వెబ్‌సైట్ బిలాంగ్స్ టు అదర్స్ అండ్ వి నీడ్ టు డూ కంటెంట్ టు అదర్ అది లేదు. వెబ్‌సైట్స్. అది మన అందులో ఉన్న కేటగిరీస్ అండి. అది ఇందులో రాదు. అది మొత్తం కలిపి ఒకటే. కేటగిరీస్. ఇవి టైప్స్. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ అంటే మొత్తం కలిపే వస్తాయి. బట్ మీకు ఈజీగా గుర్తుంచడం కోసం 3 టైప్స్‌గా సెగ్రిగేట్ చేసి నేను చెప్పాననమాట. అంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లోకి మనం చేసే మేజర్ వర్క్ మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా పోస్ట్ చేసుకుంటాము. అట్లా అది 3 పార్ట్స్ ఉంటాయని నేను మీకు అర్థం కావడం కోసం చెప్పాను. అంటే ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అన్ని కూడా బ్యాక్ లింక్స్‌కి సంబంధించినయి. హాఫ్ పేజ్ బ్యాక్‌లింక్. అన్ని హాఫ్ పేజ్ యాక్టివిటీసే. అన్ని బ్యాక్ లింక్‌కి సంబంధించినయే. అది అట్లా డిఫరెన్స్ ఏమి అక్కర్లేదు. మీరు ఎలా చేస్తారు హాఫ్ పేజ్ యాక్టివిటీస్ అంటే ఇవన్నీ తీసుకొని మన వెబ్‌సైట్ లింక్ తీసుకొని డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ వీటన్నిటిలో కూడా ప్రమోట్ చేస్తామని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ? Off-page SEO is used to get the backlinks and backlinks and referral and to get the referral traffic and to increase the organic కరెక్ట్. maybe a రిఫరల్ ట్రాఫిక్. organic traffic and it leads to influencer marketing and social signals. వెబ్‌సైట్ అథారిటీ, ఇట్ ఇంక్రీజింగ్ ద వెబ్‌సైట్ అథారిటీ అండ్ ర్యాంకింగ్. యాహ్! ఓకే. గుడ్ అండి. మీరు చాలా వరకు బాగానే కవర్ చేశారు ఈరోజు. ఓకే. ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను. నిన్న నాది వాట్సాప్ వర్క్ అవ్వక నేను రిమైనింగ్ హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ ఇంటర్వ్యూ క్వెషన్స్ అప్లోడ్ చేయలేదు. అవి ఈరోజు చేస్తాను. అక్కడి నుంచి ఇవి కూడా స్టార్ట్ చేయండి. ఇక్కడ వరకు మీరు ఓకే పర్లేదు. బట్ ఇంకా కాన్సంట్రేట్ చేయాలండి. మీకు ఇంకా గనక ఇంటర్వ్యూలో ప్రాపర్‌గా చేయలేకపోతున్నారంటే మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటాను మీకు. ఓకేనా? Okay. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫోకస్ పెట్టండి కొంచెం. ఎందుకంటే మన వర్క్ ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంటర్వ్యూ కనుక కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేయగలిగితే వర్క్ ఎలాగోలా నేను మీకు ఏదైనా కొంచెం కాంప్లికేటెడ్ వర్క్ వచ్చినా కూడా నేను మేనేజ్ చేపిస్తాను. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా?
ఓకే. ఇంటర్వ్యూ మాత్రం కాన్ఫిడెంట్‌గా కొంచెం ప్రాపర్‌గా చెప్పేలాగా దాని మీద ఫోకస్ పెట్టండి కొంచెం. ఓకే. ఆ! ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.